హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో దానికోసమే ఇలా రెడీ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా గ్రాసరీ షాపింగ్ అండ్ వాటి ఆర్గనైజేషన్కి సంబంధించి ఉంటుందన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది. అండ్ ఇక్కడికైతే నేను మా హస్బెండ్ వచ్చేసాము గ్రాసరీ షాపింగ్కి. అండ్ ఇక్కడైతే బ్యాగ్స్ అయితే నేను క్యారీ బ్యాగ్స్ ముందే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుండి. ఇంకా మనీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి సో ఇక్కడైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ అయితే ఖచ్చితంగా నేను రాను, అది మా హస్బెండ్కే లిస్ట్ అవుట్ చేసి ఇస్తానన్నమాట. సో నాకేంటంటే అన్ని ఐటమ్స్ తీసుకోవడం, వాటి బిల్ చేయించడము, ఇదంతా తిరగడం నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది అన్నమాట. సో ఎవ్రీ మంత్ అయితే మా హస్బెండ్కే లిస్ట్ అవుట్ చేసి ఇస్తాను, తనే తీసుకొస్తారు. ఇంకా నేను వస్తే ఒక పెద్ద సీన్ అయిపోతుంది అనమాట. ప్రతి ప్యాకెట్ పైన డీటెయిల్డ్గా అన్నీ చెక్ చేసి తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ తను మెజర్ చేశారు. పాపం నేను మళ్ళీ పెట్టి మెజర్ చేస్తున్నాను, ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చాడు. సో పైన పర్లేదులే, నా సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే నేను మళ్ళీ మెజర్ చేసుకున్నా. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట మనతోటి. అందుకే నేను షాపింగ్కి రాను, మోస్ట్లీ గ్రాసరీ షాపింగ్కి మా హస్బెండ్నే ఇచ్చేస్తూ ఉంటాను. ఎవ్రీ ప్యాకెట్ ఖచ్చితంగా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ చూసుకొని తీసుకొస్తూ ఉంటాను అన్నమాట. సో చాలా టైం పడుతుంది, నాకు చాలా విసుగా అనిపిస్తుంది అన్నమాట. సో ప్రతిదీ నేను మా హస్బెండ్కే ఇచ్చేస్తా. ఇంకా తనే మంచిగా చూసి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఈసారి మాత్రం చాలా డేస్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను వచ్చానన్నమాట. అండ్ మేమైతే ఎవ్రీ మంత్ అయితే ఇక్కడికే వచ్చి అయితే మేము గ్రాసరీ షాపింగ్ అయితే చేస్తూ ఉంటాము. మోస్ట్లీ అయితే అందరూ డీమార్ట్కి వెళ్తూ ఉంటారు కదా. నాకేంటో డీమార్ట్కి వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా క్రౌడ్, ఆ దుమ్ము అదంతా నాకు అసలు ఊపిరి కూడా ఆడదన్నమాట. సో నాకు గ్రాసరీ షాపింగ్కి అయితే నాకైతే ఈ రిలయన్స్ మార్టే బెస్ట్ అనమాట. నేను మా మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే నేను మోస్ట్లీ గ్రాసరీస్ ఇక్కడనే షాప్ చేస్తాను. అండ్ డీమార్ట్లో అయితే కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. బెడ్షీట్స్, ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి డీమార్ట్లో. అండ్ అక్కడికైతే వెళ్తాను ఆ ఐటమ్స్ కోసం. గ్రాసరీస్కి మాత్రం ఇక్కడికే వస్తామన్నమాట ఎవ్రీ మంత్. ఇంకా గ్రాసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్కూల్ టైం అయిపోయింది. ఇంకా వాళ్ళని కూడా పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అవుతున్నారు నేను వచ్చానని చెప్పేసి. ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అయితే తీసుకొని వాళ్ళిద్దరిని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి అయితే పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే మార్నింగే శనగలు నానబెట్టాను అనమాట. సో వాటిని అయితే కుక్కర్లో వేసేసాను. ఇంకా అవి బాయిల్డ్ అయ్యేలోపు ఇంకా నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను. వాళ్ళైతే ఇక్కడ పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారు. అండ్ ఇక్కడ నేనైతే మార్నింగే ఇక్కడైతే బాక్సెస్ అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కంప్లీట్ అయినవి అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ వేసే బాక్స్ కూడా, డబ్బా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ అయితే గ్రాసరీస్ అన్నీ ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకున్నాను, అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని అయితే ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి అయితే ఇక్కడైతే గ్రాసరీస్ అన్నీ సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా ఈ బాక్సెస్ గురించి అయితే ఇంకా కామెంట్స్ రావడం అయితే ఆగట్లేదండి. చాలామంది అయితే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆ ప్రీవియస్ వీడియో కింద అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి కామెంట్స్ వీటి గురించి, క్వెరీస్ అయితే. నేను చెప్పాను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తూనే వస్తున్నాను అనమాట. అన్ని లింక్స్ అయితే కింద ఉన్నాయని చెప్పేసి ఇంకా అడుగుతూనే ఉన్నారు. అండ్ వీటి మూతలు లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా, ఎంత కెపాసిటీ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇవి వచ్చేసి అయితే 750 ml అయితే పడతాయిదని నేను చెప్తా అండి. ఎందుకంటే అయితే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలాగా ఫిల్ అవుతున్నాయి ఇందులో. ఇక్కడ చూడండి, పెసరపప్పు అయితే ఇది ఆల్మోస్ట్ ఒక 900 grams అయితే ఫిల్ అయింది. నేను వచ్చేసి ఇది పాతదన్నమాట. నేను ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసి అయితే బాక్స్ అయితే క్లీన్ చేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి 900 ml ఫిల్ అయింది. అండ్ ఇక్కడ బాదం వచ్చేసి 1/2 kg ఫిల్ అయింది అనమాట, అంటే 500 ml. అండ్ ఇక్కడ రాగులు కూడా ఒక 500 ml ఫిల్ అయినాయి అనమాట. అంటే మనం ఫిల్ చేసే ఐటమ్ని బట్టి కెపాసిటీ ఉంది. నేనైతే రఫ్గా అయితే ఖచ్చితంగా 750 ml అయితే మనం ఫిల్ అవుతుందని చెప్పేసి అయితే నేను చెప్పగలుగుతా. అండ్ ఇది చూడండి, ఇక్కడ కూడా 500 ml అంటే 1/2 kg అనమాట. సో ఇక్కడ ఈ రాగి పౌడర్ కూడా, సో మనం ఆల్మోస్ట్ ఒక 750 ml అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇందులో అయితే ఎక్కువ కెపాసిటీవి కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఈ పెసర్లో వచ్చేసి నేను ఇక్కడ 700 ml 700 grams ఏమో తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి చూడండి ఇలా ఉందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఫిల్ అవుతున్నాయి. మనం ఫిల్ చేసే
ఐటెంని బట్టి ఉందన్నమాట కెపాసిటీ. అండ్ బాక్సెస్ అయితే కండిషన్ చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, తీసుకోవాలనుకున్న వాళ్ళు అన్డౌట్లీ తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి కండిషన్ అయితే. అండ్ ఈ మోడల్ కూడా మనకి బయట స్టోర్లో అయితే నాకు తెలిసి అయితే దొరకవండి. సో డెఫినెట్గా ఆన్లైన్లోనే తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్ని బాక్సెస్ అయితే ఫిల్ చేశాను. మాకేంటంటే కొంచెం మినపప్పు అయితే ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. సో నేను కొంచెం 1 kg అట్లా తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇక్కడ పల్లీలు చూస్తే మీరు, నేను ప్రీవియస్ అన్నీ ఒక పక్కన పెట్టేసి ఫస్ట్ తీసుకొచ్చినవి అయితే వేసేసి దాని పైన మళ్ళీ పాతవి అయితే వేసాను అన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా, ఈ వేసే కంటైనర్ కూడా నేను ఎవ్రీ టైం అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం క్లీన్ చేస్తానండి. ఎందుకంటే తొందరగా జిడ్డు అయిపోతుంది కదా, తొందరగా క్లీన్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ యూజ్ చేసేది మీకు మా వాడకంలో అయితే దీన్ని అయితే పావు అంటారన్నమాట. సో ఇదైతే అసలు మేజర్ రోల్ ప్లే చేస్తుంది నా లైఫ్లో అయితే. అసలు ఇది లేనప్పుడు అయితే నాకు అసలు కర్రీస్లో ఆయిల్ వేయడానికి కూడా రాలేదన్నమాట. సో మా మమ్మీని ఫస్ట్ అడిగింది ఇదే అన్నమాట, మన ఇంట్లో ఉన్నలాంటి పావు నాకు కావాలి ఆయిల్ వేయడానికి అని చెప్తే మా మమ్మీ వెంటనే కొనిచ్చినారు నాకు అది. అండ్ అది లేకపోతే అయితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు నాకు ఎంత క్వాంటిటీ ఆయిల్ వేయాలో కూడా తెలియదు అన్నమాట. సో మీరేం అంటారో కామెంట్ చేయండి దాన్ని. అండ్ ఇక్కడైతే నేను అన్ని గ్రాసరీస్ సర్దుకున్నాను. అండ్ ఇక్కడ బెల్లం కూడా అంతా తురుముకొని పెట్టుకోవాలి. సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ రిమైనింగ్ గ్రాసరీస్ అయితే ఒక బాక్స్లో వేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తూ ఉంది, వద్దు అన్న మధ్యలో వస్తూనే ఉంటుంది తను. ఇంకా ఇక్కడ రిమైనింగ్ అన్ని ఐటమ్స్ అయితే ఒక బాక్స్లో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పెద్దవి. అండ్ ఇక్కడైతే ఇంకా డిటర్జెంట్ బార్స్, సర్ఫ్స్, అండ్ ఇక్కడ దేవుడి సామాన్ క్లీన్ చేసుకోవడానికి డిష్ వాషర్ బార్స్, ఇవన్నీ అయితే అన్నీ ఇలాంటి బాక్స్లో అయితే పెట్టుకుంటాను. సో ఇంకా ఇవి కూడా సర్దుకోవడం అయితే అయిపోయిందన్నమాట. ఇంకా పిల్లలకి అయితే పెన్సిల్ బాక్స్ ఎవ్రీ మంత్ అయితే తీసుకొస్తాను. అవి 1 month కూడా రావు. సో ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ పిల్లల స్నాక్స్ కోసం అయితే బ్రౌన్ బ్రెడ్ అండ్ డేట్స్, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. సో ఇంకా అవి కూడా ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకా ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా పిల్లలకి అయితే హోంవర్క్ చేపియాలి కాబట్టి ఫాస్ట్గా అయితే అన్నీ ఇక్కడైతే సర్దేసుకుంటున్నాను. ఇంకా టుమారో అయితే ఇంకా బెల్లం అయితే తురుముకోవాలి. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫిల్ చేసిన బాక్సెస్ కూడా అన్నీ అయితే ఒకటిగా అన్నీ పెట్టుకుంటున్నారు. ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట నాకు, ఇలా లేబుల్స్ ఉంటాయి వాటిని తీసుకోండి అని చెప్పేసి. సో నేను కూడా అది కూడా ఆర్డర్ పెట్టాలనుకున్నాను. సో అప్పుడైతే మిస్ అయింది, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక బాక్స్ పైన ఒక బాక్స్ పెట్టేసరికి కొంచెం ప్రాబ్లమే అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాను. సో గ్రాసరీస్ అన్నీ సర్దుకోవడానికే ఇంత టైం పట్టింది. అందుకే నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అన్నమాట. సో వాటిని షాపింగ్ చేసి తెచ్చుకొని సర్దుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది. నేనైతే చాలా అలసిపోతాను. సో అందుకే లిస్ట్ ఇస్తాను, తను ఫ్రీగా ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొస్తారనమాట. సో సర్దుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ క్యారీ బ్యాగ్స్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.